దేవునికి వందనాలండి. ఈ సమయం ఇచ్చినందుకు ఫస్ట్ రామ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కీర్తన వాక్యం చదువుకున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనలు 150. కీర్తనలు 150. మన మధ్యనున్న జోష్న చదువుతుంది. స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయములో దేవుని స్తుతించుడి, ఆయన స్తుతించుడి, ఆయన మరి కీర్తన వాక్యం చదివిన మన జోష్నకు దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎస్ఆర్ రాణి అక్క వచ్చి కీర్తన వివరించారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో మరి దేవాదేవునికి వందనాలు. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జయప్రవేశపు ఆరాధన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నానండి. మరి కీర్తన వాక్యం చూసుకుందాం కదండి. మరి ఈ కీర్తన వాక్యంలో ఇది ఎన్నో కీర్తన అంటారు? 150. మొదటిదా చివరిదండి? చివరిది కదండి. ఈ కీర్తనలన్నిటికీ ఇది చివరి కీర్తన కదండి. మరి కీర్తనలో ఎక్కువ మనం ఏం చూసుకుంటూ ఉంటాం? మొదటి నుండి ఎక్కువ మన కీర్తనలో ఏం కనిపిస్తూ ఉంటుందండి? స్తుతించడం. కరెక్ట్ అండి. చక్కగా దేవుని స్తుతించడమే కదండి. మొదటి నుండి కీర్తనలు అన్నీ కూడా దేవుని స్తుతించడమే. కానీ చివరికి వచ్చేసరికి ఇందులో ఇంకా చక్కగా వివరంగా ఉంది కదండి. దేవుని స్తుతించడం అనేది ఏ విధంగా స్తుతించాలనేది చక్కగా మనకి ఈ చివరి భాగంలో రాయడం జరిగింది. మరి దేవుని ఎలాగా స్తుతిస్తాము? ఎప్పుడు మయంపరుస్తాం కదండి. ఎప్పుడు దేవుని స్తుతిస్తాము, మయంపరుస్తాము. అసలు ఎలా స్తుతించాలి అని ఎప్పటికప్పుడే అనుకుంటాం కదండి. కొంతమంది ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క విధంగా చెప్తారు. దేవుని ఎలా స్తుతించాలంటే మనం అనుభవంలో చెప్పుకోవచ్చు కదండి. మనం ఎలా దేవుని ఆరాధిస్తాం? అందరూ ఒకలాగే స్తుతిస్తారంటారా? అందరూ దేవుని ఒకేలాగా స్తుతిస్తారంటారా? కాదు కదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది కదండి. నేను ఒక క్లాస్ స్తుతించగలిగితే ఒక్కొక్కరు కన్నీటితో స్తుతిస్తారు, ఒకరు గంభీర స్వరంతో కదండి గట్టిగా దేవుని మయంపరుస్తూ ఉంటారు, ఒకరేమో మెల్లగా అసలు మనసులోనే స్తుతించుకుంటూ ఉంటారు కదండి. అలాగే ఈ కీర్తనలో చక్కగా మనకి చక్కగా రాయబడింది. అసలు మనం ఆరాధన, దేవునికి ఆరాధన చేయడం కదండి. ఈ ఆరాధనలో ఒక 4 విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. త్వరగా చెప్తానండి. అసలు ఆరాధన ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి కదండి.
ఆ విషయాలు తెలియలేదే మనం ఆరాధించగలం అంటారా? ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరికి చెయ్యాలి ఆరాధన అనేది తెలియలేదే మనం దేవుని ఆరాధించుకోలేం కదండి. చాలా వింటూ ఉంటాం కానీ మళ్ళీ విన్ని తెలుసుకుంటూ ఉంటాం కదండి. ఆరాధన చేసుకోవడంలో మొదటిగా ఏంటండి, ఎక్కడ ఆరాధించాలన్న విషయాన్ని మనం చూసుకుందాం. ఎక్కడ ఆరాధించాలి, ఆరాధన ఎక్కడ చేయాలి? ఇక్కడ మనకి మొదటి వచనంలో చక్కగా మనకు అర్థమైపోతుంది కదండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి కదండి. ఎక్కడ స్తుతించాలంట? దేవుని పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలంట. మరి అలా అనుకుంటే మనం ఎక్కడ స్తుతిస్తున్నాం? దేవుని ఆలయంలో స్తుతిస్తున్నాము. కానీ ఇంకొక వాక్యంలో ఉంటుంది, మీ దేహమే దేవుని ఆలయం అని ఉంది కదా. మరి మన దేహం ఏంటంట? ఆలయంగా కూడా పోల్చబడి ఉంది కదండి. మరి అలా అనుకుంటే ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి స్తుతించాలనుకుంటే మన దేహాన్ని ఆలయంగా కూడా మనకు చెప్తా ఉంది బైబిల్. మరి అలా అయితే మనం ఎప్పటికప్పుడు స్తుతిస్తూనే ఉండాలి కదండి. మన దేహం ఎక్కడైతే ఉందో అది ఆలయమే కదండి. మన దేహం ఎక్కడైతే ఉందో అది ఏమైపోతుంది? ఆలయం అవుతుంది కదండి. మనం ఎక్కడున్నా దేవుని స్తుతించాలి. అది మందిరంలోనే అంటారా కదండి? మందిరంలోకి వచ్చే దేవుని ఆరాధించాలి, స్తుతించాలనుకోవాలంటారా? మన దేహమే దేవుని ఆలయమే అయ్యి ఉంది కాబట్టి మనం ఎక్కడున్నా, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఏం చేస్తూ ఉండాలండి? దేవుని స్తుతిస్తూ ఉండాలి కదండి. దేవుని గణపరుస్తూ ఉండాలి కదా. మనకు అర్థమైపోయింది ఎక్కడ దేవుని స్తుతించాలంటే ఎక్కడైనా మనం ఏ పరిస్థితిలో అయినా, అది కష్టంలో అయినా, నష్టంలో అయినా, ఇబ్బందిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా ఏం చేయాలండి? దేవుని స్తుతించాలని అనుకుంటున్నాం. ఎక్కడ స్తుతించాలో మనకు అర్థమైంది. ఎందుకు స్తుతించాలండి? దేవుని ఎందుకు స్తుతించాలి? అయ్య బాబాయ్ ఎవరు చెప్పట్లేదు. దేవుని ఎందుకు స్తుతించాలండి అసలు? అదే పాయింటే. అసలు ఎందుకు దేవుని స్తుతించాలంటే సృష్టికర్త మనల్ని సృష్టించింది, మొత్తం ఇదంతా చేసింది ఎవరండి? అసలు ఈరోజు ఇలా ఉన్నామంటే అది ఎవరు? అంతా కదండి దేవుడే. అందుకు ఆయన్ని స్తుతించాలి. ఈరోజు ఇలా మనం రక్షించబడ్డామంటే ఇదంతా అసలు సృష్టికర్త ఎవరై ఉన్నారు? రాజులకు రాజు ఎవరై ఉన్నారు? అదే అంటారు కదా బైబిల్లో, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు. ఇంకా ఆయనకన్నా ఏదైనా ఉందంటారా? ఏదీ లేదు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయనే రాజు అయి ఉన్నారు కాబట్టి మనము దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయనే రాజు కాబట్టి, సృష్టికర్త ఆయనే కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. అలాగే ఎలా స్తుతించాలి అనేది ఏమో చక్కగా మనకి ఇందులోనే రాశారు కదండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే దేని బట్టి స్తుతించాలంటే ఇక్కడ ఆయన చేసిన కార్యములు మనకి రెండో వచనంలో చూస్తే, ఇంకా చూసినట్లయితే ఆయన మహాప్రభావం బట్టి కదా. ఆయన కార్యాలు ఏంటో మనకు తెలుసుకోలేదండి, ప్రభావం కదా. ఇవన్నీ మనకు తెలియకుండానే దేవుని స్తుతిస్తున్నామంటారా? ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి మహిమపరుచుకుంటాం, స్తుతిస్తూ ఉంటాం. ఈ విషయాల్లో స్తుతిస్తూ ఉంటాం. మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి కూడా మనం స్తుతిస్తూ ఉంటాం కదండి. కానీ ఒక్కొక్కసారి వేరే విషయాలు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అసలు నేను ఉన్నానంటే నీ కృప, అసలు నిన్ను బట్టే కదయ్యా అని ఒక్కోసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి అసలు ఇలా ఉన్నానంటే అది ఎవరిని బట్టి? నిన్ను బట్టేయా అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదండి. ఆయన కార్యాలు అన్నీ పక్కన పెట్టినా అసలు నువ్వు ఉన్నావు కాబట్టే నేనున్నానన్నట్టుగా మనం కూడా ఆరాధిస్తూ ఉంటాం కదండి. అక్కడ చూసినట్టయితే ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ని స్తుతించుడు అని ఉంది కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దేంతో ఎలా స్తుతించాలన్నది ఇక్కడ చాలా చక్కని వివరంగా అన్నీ ఉన్నాయి కదా. ఎలా స్తుతించాలంట? స్వరమండలంతో, సితారతి, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? వాయిద్యాలు కదండి. వాయిద్యాలు అని చెప్పొచ్చు. ఇవన్నిటితో స్తుతించాలని ఉంది. కానీ ఈ దినాల్లో కూడా ఉంటాయి వాయిద్యాలు ఉన్నా, అవి ఎక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని స్తుతించడం పక్కన అయిపోయింది, ఆ వాయిద్యాలు సౌండ్ ఇవన్నీ ఎక్కువైపోయింది కదండి. కొన్ని చోట్ల చూసినట్లయితే ఇంకా అదే ఆ మ్యూజిక్కే మనకి వినపడుతుంది. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి స్పష్టంగా వాటితోనే ఇక్కడ ఉన్న కొన్ని ఏంటంటారు వీటిని వాయిద్యాలతోనే స్తుతించాలని రాయబడింది. కానీ మనం
దేవుని తలుచుకుని ఆ పాడే విధానంలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనం పాడుతూ అప్పుడు వాయిద్యాలు వాయించాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాయిద్యాలు వాయిస్తూ ఉంటున్నారు, కానీ ఈ ఆరాధించే విషయం, పాటలు పాడే విషయం ఏమైపోయిందండి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం పాడేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ పాటకు అప్పట్లో నాకు తెలిసి ఆ పాటకు తగ్గట్టుగా వాయిద్యాలు వాయించుంటారు కదండి. అంతలాగా దేవుని మహింపరుస్తూ వాయిద్యాలు వాయించి ఉంటారు నాకు తెలిసి. వాటితో స్తుతిస్తుంటే ఇంక దేవుని మహింపరుస్తూ ఆరాధించే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మిస్సింగ్ అవుతుందంటే వాయిద్యాలు ఎక్కువైపోయినాయి, ఈ మనం ఆరాధించే విధానం ఏమైపోయిందండి, అది తగ్గిపోయింది కదండి. అలా కాకుండా ఇక్కడ చెప్తున్నారు వాటితోనే, అన్ని వాయిద్యాలతోనే దేవుని మహింపరచుకోవాలి. ఏ విధంగా, మన పాడే విధానం, హృదయపూర్వకంగా మనం పాడే విధానంతో దేవుణ్ణి ఆరాధించుకోవాలని ఇక్కడ చక్కగా చెప్తున్నారు. అలాగే మనం ఎవరికి చేయాలండి, ఇక్కడ లాస్ట్లోది ఎవరు చేయాలంటే ఎవరు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి కదండి. ఎవరు స్తుతించాలి దేవుణ్ణి, సకల ప్రాణులు అన్నది కదండి. ప్రాణం అంటే ప్రాణమున్న ప్రతి జీవి కదా, ప్రాణమున్న జీవి కదండి. ఒకవేళ ప్రాణం లేదనుకోండి, ప్రాణం లేనిది ఏమైపోద్దండి, ప్రాణం లేని దానికి విలువ ఉంటుంది అంటారా. ఇప్పుడు ప్రాణం లేదనుకో దాన్ని ఏమంటారండి, బాడీ అంటారు కదండి. అదే ప్రాణం ఉన్న వ్యక్తిని నేను అనుకోండి, నా పేరెట్టి మనిషిని చేస్తారు, వేస్తారు ఇలా రమ్మ లేకపోతే వేస్తారు, అలా వెళ్ళింది అంటారు. ఒకవేళ నాలో ప్రాణం లేదనుకోండి, నన్ను వేస్తారంటారా, బాడీ తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం, లేకపోతే బాడీ తీసుకెళ్ళి అక్కడ పెడదాం అంటూ ఉంటారు. అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలండి, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలంట, దేవుని స్తుతించేవారుగా ఉండాలన్నమాట. మన ప్రాణం ఉన్నంత వరకు దేవుని మహింపరిచే వాళ్ళగా ఉండాలి. ఎవరు దేవుని స్తుతించాలంటే, ప్రాణం ఉన్న ప్రతిదీ కూడా ఎవరిని స్తుతించాలండి, దేవుని మహింపరచాలని మరి ఈ కీర్తన వాక్యంలో చివరి కీర్తనలో ఉంది, వివరంగా చక్కగా ఉంది. ఏ విధంగా మనం దేవుని స్తుతించాలండి, ఇక్కడ చక్క అన్నీ వివరంగా రాస్తూ ఏంటంట, మొదటిగా మనం చూసినట్లయితే హృదయం కదండి, మన హృదయం కదండి, మన దేహం, మన హృదయంతో దేవుని మహింపరచాలి, మన దేహంతో దేవుని మహింపరిచేవారుగా ఉండాలి, మన హృదయపూర్వకంగా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అలాగే చూసినట్లయితే ఎక్కడ స్తుతించాలి, మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. అలాగే ఎవరిని బట్టి మనం దేవుని మహింపరచాలి, ఆయన ప్రభావం బట్టి కదండి, ఆయన చేసిన కార్యాలను తలంచుకోవాలి, ఆయన సృష్టికర్త అని మనం గ్రహించుకుని దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలండి. అలాగే దేంతో స్తుతించాలంట, ఇక్కడ చూసినట్లయితే సంగీతంతో దేవుని స్తుతించాలి. అంటే మనం పాడే విధానం ఎలా ఉండాలంటే, పాటలతో మనం దేవుని మహింపరిచి మనం పాడతాం కదండి, ఇక్కడ ఉండి మనం హృదయపూర్వకంగా పాడతామండి, అనాదర్శంగా ఉంటామంటారా. పాడినప్పుడు మనం ఏమవుతామండి, హృదయపూర్వకంగా పాడుతూ ఉంటాం. అలాగే మన పాటలతో దేవుని మహింపరిచేవారుగా ఉండాలండి. అలాగే ఎవరంట, మన ప్రాణం ఉంది కాబట్టి, మన ప్రాణం ఉన్న మన ప్రాణంతో దేవుని స్తుతించాలండి, దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలండి. మరి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని ఆరాధించుకుందామండి. అందరూ లేచి నిలబడినట్టయితే ఆరాధన చేసుకుందాము, దేవుని మహింపరచుకుందాము. మరి దేవుని ఆలయంలో మనం ఉన్నాం కాబట్టి మరి గ్రహించుకుని దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందామండి. ఇది ఆరాధన సమయం కాబట్టి ఆరాధనలో అందరూ ఏకీభవిద్దామండి. సండే స్కూల్ పిల్లలు వచ్చి మరి ఆరాధన నడిపిస్తారు.